మీరు మీ ఏరియాలో మీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరు టికెట్ రేట్ వల్ల ఈ సినిమా చూడలేదు అనే ఫీలింగ్ అసలు ఎక్కడా లేదండి. వెరీ ఫ్యూ సెంటర్స్లో, కొన్ని చాట్ల అది కూడా లిబర్టీ మేము రెస్పెక్టివ్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాం. మీరు ఎక్కడన్నా ఉంటే ఇది జియో ఉంది. మా సిన్సియర్ థింగ్ ఏంటంటే ఎక్కడా సరే పెంచుకోకుండా మామూలుగా నార్మల్ టికెట్ రేట్స్లోనే చేయమని చెప్పామండి. అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేసారు కొన్ని. వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళు కూడా వచ్చే కలెక్షన్లు తగ్గించుకుని ఎక్కువ పెడితే రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారండి సినిమా కొనుక్కున్నాక. షూర్ షార్ట్గా ఆల్మోస్ట్ 95% షార్ట్లో యాజ్ ఇట్ ఈస్గా ఏ రేట్లు ఉంటాయండి. ఏమన్నా ఫ్యూ క్రేజీ మాల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అక్కడేమన్నా ఒక 50 రూపాయలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోటీలు తక్కువ స్క్రీన్స్ అవటం, వీటిల్లో ఉన్న దాంట్లో డే 1 వచ్చే కలెక్షన్లు ఇవి ఉంటాయి కదండి. దానివల్ల వాళ్ళు ఏమన్నా అది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటారు అంతే. 95% యాజ్ ఇట్ ఈజ్గా మీకు నైజాంలో అయితే 110-80 రూపాయలు సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. ఇంత అఫోర్డబుల్ ప్రైస్ అంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఒక 50 రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా. అది కూడా ఏమీ ఎన్హాన్స్డ్ రేట్ కాదండి, పాత నార్మల్ రేటే. దానికన్నా తగ్గియాలా అనే ఆలోచన కూడా చేసాం యాక్చువల్గా. కానీ పాతగా ఏదైతే ఫిక్స్డ్ రేట్ ఉందో అది ఉంచేయవచ్చు గచ్చిబౌలి సరౌండింగ్స్. అట్లా మీకు సింగిల్ స్క్రీన్లో 110 రూపాయలు కూడా మంచి మంచి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి, వాటికి కూడా ఉంది. సో ఈ సినిమాకి ఆ టికెట్ రేట్ వల్ల నేను సినిమా చూడలేకపోయాను అనే ఆడియన్సే ఉంటారండి. నితిన్ గారు సార్, మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఒక్కసారిగా మీ ఏవి చూసాక జర్నీ అంతా గుర్తొచ్చిందా? కొంచెం ఎమోషనల్ అయ్యారు అది బాగా. యా కొంచెం ఓకే. వెంకీ గారు, మొన్న నితిన్ గారు మాట్లాడుతూ క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు వెంకీ గారు, కొత్తగా ఉండబోతుంది అన్నారు. సో ఎలా ఉండబోతుంది, ఏంటి అది క్లైమాక్స్? మాట్లాడుకుంటారు కొత్తగా ఉండబోతుంది కదా అంటే ఆయన మాట్లాడుకుంటారండి. మంచి క్లైమాక్స్ డిజైన్ చేశారు అన్నారు. సో ఎలా ఉండబోతుంది, ఎలాబరేట్ చేసి చెప్పండి. డెఫినెట్గా బాగుంటుందండి. అది మాత్రం అంటే నేనైతే యాక్చువల్గా అది కూడా ఓపెన్ చేసేవాడిని కాదు, కానీ అన్న ఓపెన్ చేస్తారు క్లైమాక్స్ అని. బట్ డెఫినెట్గా సినిమా థియేటర్లో అయితే సర్ప్రైజింగ్ ఉంటుందండి. నితిన్ గారు, అదిదా సర్ప్రైజ్. ఇంతకీ అదిదా సర్ప్రైజ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఉంచుతున్నారా, తీసేస్తున్నారా ఆ సీన్? ఆ షార్ట్ సాంగ్లో బేసిక్గా సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి, కరెక్షన్ ఉంది డెఫినెట్గా. సో అంటే తీసేస్తున్నారు. అలా 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 నేను చెప్తే సర్ప్రైజ్ ముందే రివీల్ అయిపోతుంది. మహిళా కమిషన్ లెటర్ అవునండి, అవును. సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం కరెక్షన్ అయితే చేసామండి. యా, అంటే ఇంచెస్ తగ్గించారా? ఏదండి, ఎంత స్ట్రెచ్ చేస్తుందనే తగ్గించారా? సీజీ ఏమన్నా చేశారా? సీజీలో అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు. నితిన్ మాస్టర్ ఏమన్నారండి? ఇలా లెటర్ వచ్చింది, దీని గురించి ఆటోమేటిక్గా మేకర్స్తో మాట్లాడతారు కదా, డైరెక్టర్తో కావచ్చు, ప్రొడ్యూసర్తో, హీరోతో. ఈ టాపిక్లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఏంటి? అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి నాకు. నిజంగా మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ 3-4 డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి, సీజీలు చెక్ చేసుకోవాలి, ఇట్లన్నింటిలో ఉండి అసలు మాట్లాడడం అవ్వలేదండి. సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని. రాగానే అరే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలా. తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు. సో ఓకే, బట్ ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనగానే దానికి తగ్గట్టు కరెక్ట్ చేసామండి. అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి. సో ఎవరేమి ఇబ్బంది పడరు. సార్ వెంకీ గారు. నితిన్, హాయ్. క్యాజువల్ క్వశ్చన్, మీ షర్ట్ మీద ఏం రాస్తుంది? ఏముందండి? ఏదన్నా రాబిన్హుడ్ ఏమన్నా వేరే భాషలో? అన్ని షర్ట్ల మీద చూసి ఏ షర్ట్లు వేసుకొచ్చినా నిన్న దివి గారు అడుగుతా ఉన్నారు, ఎన్ని షర్ట్లు చేయించారు మీరు రాబిన్హుడ్? ఇదేమన్నా వేరే లాంగ్వేజ్లో ఏమన్నా రాశారు? లేదండి. అవును, మలయాళం. వెంకీ గారు సార్, ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అసలు ఆయన ఏంటి క్యారెక్టర్, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అంటే నాకు యాక్చువల్లీ ఆ ప్లేస్మెంట్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాల్సిన నీడ్ వచ్చిందండి కథలో. సో వస్తే నేను ఇంటర్నేషనల్ స్టార్ ఇట్లా సరదాగా డేవిడ్ వార్నర్ అని చెప్పి నేను నితిన్ గారితో అండ్ రవి గారితో షేర్ చేసుకుంటే, రవి గారు పాపం అది సీరియస్గా తీసుకొని ఆయన ట్రై చేస్తే అపాయింట్మెంట్ ఇప్పించారు ఆయన. సో ఇప్పిస్తే సో అట్లా జరిగిందండి. ఆయనకి రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చారంట కదా, 3 కోట్ల దాకా ఇచ్చారనేసి బయట. అసలు నెంబర్ల సంగతి బయట ఆయనకే తెలియాలండి. యాక్చువల్లీ నితిన్ గారు అంటే యాక్చువల్లీ మైత్రి మూవీస్లో ఏ హీరోకైనా సరే వస్తే దాదాపు 100 కోట్ల క్లబ్లో చేరిపోతున్నారు. మీరు కూడా ఈ సినిమా ద్వారా 100 కోట్ల క్లబ్లో చేరుతారా? అది March 28 ఆడియన్స్ విల్ టెల్ అండి. 100 ఎంతో చూడండి, లెట్స్ సీ. అంటే ఇక్కడ దీంట్లో బడ్జెట్ కనబడుతుంది, సో సబ్జెక్ట్ కూడా కనబడుతుందా? డెఫినెట్లీ బడ్జెట్ సబ్జెక్ట్ రెండు ఉంటాయండి. సబ్జెక్ట్ బట్టే బడ్జెట్ అండి. నితిన్ గారు,
ఇంటర్వ్యూల విషయంలో సుమగారికి ఏమన్నా పోటీ పడుతున్నారు ఏంటంటే పాడ్కాస్ట్ అని ఆనెస్ట్ అని చెప్పి బాగా చేశారు ప్రమోషన్స్లో. అది అంతా ఆల్ థ్యాంక్స్ టు మై పిఆర్ టీమ్, మన చాయ్ బిస్కెట్ అనురాగ్ అండ్ హిస్ టీమ్ అండ్ హ్యాష్ మీడియా వాళ్ళ టీమ్. సో ఇట్స్ ఆల్ దేర్ థింగ్ అండ్ హిస్ ఎఫర్ట్ ఆల్సో. సో ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అంతా. కానీ యాక్చువల్లీ థాట్ బాగుంది. యాక్చువల్లీ ఐ థింక్ ఐ కెన్ డూ ఓన్ టాక్ షో, ఆనెస్ట్ పాడ్కాస్ట్ లాగా. ఐ కెన్ వేరే సినిమాలు కూడా నేను వచ్చి ఐ కెన్ ఇంటర్వ్యూ దెమ్. హాయ్ వెంకీ గారు, అండ్ ఒక క్వశ్చన్ అండి. అంటే మీ డైరెక్షన్ జర్నీలో 8 ఇయర్స్లో మీ కెరియర్ ఇప్పుడు ఎలా సాగుతుంది? మోస్ట్లీ ఫస్ట్ సినిమా చలో, భీష్మ 2 అచ్చమైన తెలుగు టైటిల్స్ పెట్టారు. ఇక్కడికి వచ్చేటప్పుడు రాబిన్ హుడ్ అన్నారు. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ చలో హిందీ టైటిల్ అండి, భీష్మ తెలుగు టైటిల్. సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని రాబిన్ హుడ్ అని ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. సో ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తున్నారా? ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయండి అక్కడక్కడ. సో ప్రస్తుతానికి అక్కడ వరకు మేనేజ్ చేసాం. నెక్స్ట్ సినిమా ఇది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రవి గారు వాళ్ళు కూడా పాన్ ఇండియా సినిమాలు చాలా చేసి ఉన్నారు. సో ఆయనతో ఏమన్నా పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేయాలి. మీ కెరియర్ గురించి చెప్తాను. 8 ఇయర్స్లో మీరు ఇందాక చాలా సాఫీగా, చాలా నిదానంగా, చాలా స్లోగా వస్తుంది కెరియర్. ఆయన మీరు అన్నారు, మీ క్వశ్చన్లోనే ఉందండి ఆన్సర్, సాగుతుందని. అలాగే సాగుతుంది బాగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నితిన్ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్ గుడ్. సో నితిన్, మై క్వశ్చన్ ఇస్, అంటే మీ కైండ్ ఆఫ్ మూవీస్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యంగ్స్టర్స్ కానీ ఒక టైప్ ఆఫ్ ఆ స్టార్డమ్కి డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఆల్సో యూ కీప్ ఇన్ మైండ్ దోస్ పీపుల్, ఆర్ ఎలా, అంటే హౌ డూ యూ సెలెక్ట్ మూవీ ఆల్ టుగెదర్? ఇస్ ఇట్ ఫ్రమ్ ద డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఆర్ బ్యానర్ పర్స్పెక్టివ్, ఆర్ మీకు నచ్చిందా? డెఫినెట్లీ ఫస్ట్ స్టోరీ తర్వాత దాన్ని తీసే డైరెక్టర్, దెన్ దాన్ని నిర్మించే ప్రొడ్యూసర్ ఫస్ట్ ఇవి ఉంటాయండి. అండ్ డెఫినెట్లీ కీపింగ్ మై ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ వాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ, అది కూడా కొంచెం మైండ్లో ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫ్రమ్ రాబిన్ హుడ్? వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? రాబిన్ హుడ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ విత్ వెరీ గుడ్ ఎమోషనల్. సినిమాలో చూస్తే చిన్న ఒక మంచి హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్. అంటే బేసికలీ కమర్షియల్ మూవీలో క్లైమాక్స్ అంటే వచ్చేసరికి ఇక్కడ కొంచెం వీల్ ఫైండ్ ఇట్ లిటిల్ క్లీషెడ్ ఉంటుంది, బట్ దీంట్లో ఇట్ ఈస్ గోట్ బి వెరీ న్యూ. సో వెంకీ గారు, అందరూ మీరు చాలా ఇన్నోసెంట్, ఏం తెలియదు అట్లా అంటే కావాలంటే అది కూడా ఒక స్ట్రాటజీ, అలాంటి ఇమేజ్ ఉంటే బాగుంటుంది డైరెక్టర్కి, ఆర్ నిజంగా అలానే ఉంటారా మీరు పర్సనల్గా? లేదండి, ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు నా సినిమాలో నా క్యారెక్టర్ రాసింది ఈయన అండి. సో సినిమాలో హీరో చాలా విన్నట్టు స్ట్రీట్ స్మార్ట్, ష్రూడ్, కన్నింగ్, కంత్రీగా ఉంటుంది కదా. ఒక డైరెక్టర్ రాశాడంటే ఎంతో కొంత క్వాలిటీ ఉంటుంది కదా, ఎంతో కొంత ఉంటుంది కదా ఒరిజినాలిటీ, ఓన్ ఎక్స్పీరియన్స్ లోపల. అది నితిన్ గారు బాగుండు అనుకుని రాశాను సార్. నితిన్ గారు, అంటే త్రూఅవుట్ కెరియర్లో బ్యాంక్ ఆన్ మీ కెరియర్లో మీరు బ్యాంక్ ఆన్ అయ్యే డైరెక్టర్స్లో వెంకీ కుడుముల ఫస్ట్ నిలుస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే మీ భీష్మ 2, ఇప్పుడు రాబిన్ హుడ్, ఇంకా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయింది, కాన్ఫిడెన్స్ కూడా మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఏం చెప్తారంటే ఏ డైరెక్టర్తో ఇలాంటి బాండింగ్ కుదరలేదు మీకు? యాక్చువల్లీ బాండింగ్ నాకు ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు నాకు బాగా క్లోజ్ అండి. అండ్ ఆఫ్టర్ దాట్ హీఈస్ మోర్ లైక్ మై బ్రదర్ అండ్ మై ఫ్యామిలీ. అండ్ ఈ సినిమా చూస్తే నా మీద ఎంత లవ్ ఉందో హీ షో ఇట్ ఆన్ స్క్రీన్. సినిమా చూసా యాక్చువల్లీ ఆ రోజు మాట్లాడినట్టు ఐ బికేమ్ లిటిల్ ఎమోషనల్. అంటే ఐ లవ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. హీ షోడ్ మీ ఇన్ అ వెరీ 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 గుడ్ వే. అది నా లుక్స్ అవ్వచ్చు, నా యాక్టింగ్ అవ్వచ్చు, నా క్యారెక్టర్ అవ్వచ్చు, నా డైలాగ్స్ అవ్వచ్చు, నా ఫైట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ హీ డిజైన్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే. అంటే నా మీద ఎంతో లవ్ ఉంటే కానీ, అంటే డెఫినెట్ ఆల్ డైరెక్టర్స్ లైక్ లవ్ ద హీరోస్, బట్ హీ లవ్స్ మీ కొంచెం ఎక్స్ట్రా కాబట్టి హీ షోడ్ మీ లైక్ వెరీ గుడ్ వే.